బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి వాతావరణ శాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా సముద్రం నుంచి తమిళనాడుతో పాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని కూడా సమాచారం అందుతోంది. నేడు దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని చెప్తున్నారు అధికారులు. ఇటు మరో 24 గంటల్లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాల సంగతి ఇలా ఉంటే రాష్ట్రంపైకి వీస్తున్న పొడి గాలులతో కోస్తా రాయలసీమలో ఏజెన్సీ ప్రాంతం, శివారు ప్రాంతాల్లో చలి ప్రభావం తీవ్రంగా పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా 1-2 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు పొగమంచు కమ్మేస్తూ ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తుఫాన్ తర్వాత నుంచి ఈ చలి వాతావరణం మరింతగా పెరిగిందని అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చల్లటి గాలులకు తోడు పొగమంచు ప్రభావం కూడా ఉంటుంది. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, ఏపీకి అయితే మరోసారి వర్ష సూచన పొంచి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్? మిషాంగ్ తుఫాన్ మరొక తుఫాన్ అంటే ఏపీలో ప్రజలంతా కూడా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏపీకి మరోసారి రెయిన్ అలర్ట్ ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించడం జరిగింది. అయితే పలు జిల్లాల్లో రెయిన్ అలర్ట్ ఉందని చెప్పేసి, అదేవిధంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే గత మిషాంగ్ తుఫాన్ తో నష్టపోయినటువంటి రైతులు అయితే మరోసారి వర్షం హెచ్చరికతో తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో చూసిన పూర్తి స్థాయిలో కూడా చేతికి వచ్చినటువంటి పంట చేజారిపోయిన పరిస్థితి. 2 రోజుల పాటు వర్షం తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు మరి ఏపీ వాతావరణ శాఖ మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల సముద్రం నుంచి తమిళనాడుతో పాటు ఆ పరిసర ప్రాంతాలపై తూర్పు గాలులు వీస్తాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలిపారు. అయితే ఈ రోజు అంటే దక్షిణ కోస్తా రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అమరావతి వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. అయితే ఉత్తర కోస్తాల్లో పొడి వాతావరణం ఉంటుందని చెబుతున్నారు. మరో 24 గంటల్లో నెల్లూరు, అదేవిధంగా అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, కడప జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా అమరావతి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే మొత్తంగా ఈ యొక్క తుఫాన్ ప్రభావంతో మరి ఎక్కువగా కూడా రాయలసీమకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క గత తుఫాన్కే తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి రైతులు మరోసారి తుఫాన్ అంటే మాత్రం వాళ్ళు ఒక్కసారి భయాందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తీవ్రంగా నష్టపోయారు. దాన్ని ఇప్పుడే కొంత ఏదైతే పంట పొలం పూర్తిగా నీట మునిగిందో దాన్ని అంతా బయటికి తీసి వచ్చిన దాంట్లో కొంత అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మళ్ళీ వర్షం అయితే మాత్రం రైతులు పూర్తి స్థాయిలో కూడా నష్టాల ఊబిలో కూరుకుపోయే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం ఈ రోజు అంటే కొంత ఇటు గుంటూరు కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తరు వర్షాలతో పాటు అటు రాయలసీమలో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. సాంబశివరావు, అంటే ఇప్పటికే రైతులు చాలా వరకు నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నష్ట నివారణ చర్యలు ఏమైనా అధికారులు తీసుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు అంటే రెయిన్ తమిళనాడుతో పాటు అంటే కోస్తా ఇప్పుడు ఈ రోజు కొంచెం అంటే మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువ తీర ప్రాంతాలకు ఎక్కువగా భారీ వర్షాలు అంటే తీర ప్రాంతాల్లో ఉన్న ఆ ప్రజలు మాత్రం అలర్ట్ చేస్తారు. ఎందుకంటే తీర ప్రాంతాలు కొంత ముంపు గ్రామాలు ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతం ఏదైతే గుంటూరు, రేపల్లె ఈ ప్రాంతాల్లో కొంత మోస్తరు వర్షాలు ఉంటాయి కాబట్టి కాస్త కొంత ఈ ప్రాంత ప్రజలైతే కొంత తీర ప్రాంత ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవాలి. అయితే రాయలసీమ ప్రాంత ప్రజలు మాత్రం అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాయలసీమ ప్రాంతానికి ఎక్కువగా ఈ వర్ష సూచన ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతాల్లోనే భారీ వర్షాలు పడతాయి కాబట్టి అక్కడ కొంచెం ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచించారు. రైట్.